హలో యూయర్స్, ముందుగా ఆంధ్ర తెలంగాణ ప్రజలందరికీ నా శనార్థులు. ఇవాళ నాకు ఎందుకో తెలుగులోనే చేయాలనిపిస్తున్నది ఈ క్రాఫ్ట్. ఎందుకంటే సంక్రాంతి పండుగ క్రాఫ్ట్ గొబ్బెమ్మలు ఎట్లా తయారు చేయాలో చూపిస్తున్నా. ఇగో ఇట్లా తయారు చేయబోతున్నాం. గొబ్బెమ్మలు మస్తున్నాయిలే. ఇవి ఎల్లో కలర్ వచ్చేసి గుమ్మడి పూలు అన్నట్టు నేను చూపిస్తాను ఎట్లా చేయాలను. దీనికి ఈ యాక్టివిటీకి వచ్చేసి మనకి ఒక గ్రీన్ కలర్ A4 షీట్ కావాలి, రెడ్ కలర్ A4 షీట్ కావాలి, గ్రీన్ కలర్ A4 షీట్లు మీకు 2 కావాలి. ఒకటి నేను చూపిస్తాను గొబ్బెమ్మ ఎట్లా చేయాలో, మిగతా 4 కూడా మీరు అట్లనే చేయాలి. కానీ చిన్న సైజ్ సర్కిల్స్ తీసుకోవాలన్నట్టు. ఇది కొంచెం మధ్యలో పెట్టే గొబ్బెమ్మకు పెద్ద సర్కిల్ తీసుకోవాలి. ఈ పెద్ద సర్కిల్ని మనం ఈ మధ్యలో వరకు కట్ చేసుకోవాలన్నట్టు. ఇట్లా మధ్యన ఒక చుక్క పెట్టేసుకొని ఈడి దాకా మీరు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇది వచ్చేసి మీరు ఇట్లా కోన్ లాగా మడవాలన్నట్టు. ఇట్లా మడిచేసి ఇక్కడ ఎడ్జెస్కి ఫెవికాల్ కానీ ఫెవిస్టిక్ కానీ పెట్టుకోవాలి. అతకబెట్టడానికే పెట్టాలన్నట్టు. పెట్టేసి ఇట్లా అతకబెట్టాలి. గంతే, గొబ్బెమ్మ రెడీ అయింది. దీని మీద వచ్చేసి మనము గరిక పెడతాం కదా, గరిక తెలిసే కదా అందరికీ. గరికే పెట్టడానికే మనం ఏం చేయాలంటే ఒక చిన్న గ్రీన్ కలర్ పేపర్ ఇట్లా తీసుకోవాలి. తీసుకొని ఇట్లా మడతలు పెట్టాలి. ఎట్ ఏ టైం మనం చిన్న చిన్నగా కట్ చేయాలన్నట్టు. నేను చూపిస్తాను ఎట్లా చేయాలనేది. ఇట్లా ఎడ్జెస్ హాఫ్ వరకు మీరు కట్ చేసేసుకోవాలి. ఇదిగో కటింగ్ అయినాక ఇది గిట్ల ఉంటుంది. ఓకే, ఇది గడ్డి అన్నట్టు. గరిక పెడతాం కదా గొబ్బెమ్మల మీద, అది అన్నట్టు. మనము ఒక పెన్సిల్ కానీ ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్ కానీ తీసుకొని ఇట్లా బెండ్ చేయాలన్నట్టు. బెండ్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేస్తే ఇది గిట్ల వస్తుంది. మంచిగా ఉన్నదిలే. ఇప్పుడు ఇది కొంచెం కట్ చేసి, ఇవి 4 గొబ్బెమ్మలకు మస్తు అవుతాయి అన్నట్టు. కొంచెం కొంచెం కట్ చేసి మనం దీన్ని చుట్టూ చుట్టాలన్నట్టు. ఇప్పుడు ఏం చేయాలి, దీనికి అడుగు భాగంలో ఇట్లా కింద కొంచెం ఫెవికాల్ కానీ ఫెవిస్టిక్ కానీ పెట్టేసి ఇట్లా మంచిగా చుట్టుకోవాలన్నట్టు. దీనికి రౌండ్గా ఇట్లా చుట్టుకోవాలి. ఓకే, ఇట్లా చుట్టుకోవాలి. ఎస్, మంచిగా ఇట్లా చుట్టుకోవాలి. ఓకే, ఇంకా దీనికి వచ్చేసి గుమ్మడి పువ్వులు కావాలి కదా. మీద గుమ్మడి పువ్వులు లేకపోతే రకరకాల పూలతో అయితే డెకరేషన్ చేస్తారు కదా. దానికోసం ఇట్లా ఎల్లో కలర్ A4 షీట్ పేపర్ తీసుకొని మనం ఇట్లా 4 మడతలు పెట్టాలి. మడత పెట్టిన తర్వాత ఈ మీద వచ్చేసి మనం అవుట్లైన్ తీసుకొని కట్ చేయాలి. నేను చూపిస్తాను కూడా. ఇగో ఇట్లా అవుట్లైన్ తీసుకొని కట్ చేస్తే మీకు ప్రాపర్ గుమ్మడి పూల షేప్ వస్తుంది అన్నట్టు. ఇగో ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఇవి 2 ఇట్లా మడత పెట్టేసుకొని చూడండి, ఎడ్జెస్ సేమ్ మనం గ్రాస్ అది గరిక ఎట్లా చేసినామో అట్లా ఎడ్జెస్ ఇట్లా తీసుకోవాలి. చూడండి మంచిగా ఉన్నాయి కదా. ఇవి 2 అడుగు భాగంలో కొంచెం ఫెవిస్టిక్ కానీ ఫెవికాల్ కానీ తీసుకొని ఈ దాంట్లో పెట్టాలన్నట్టు. నడుమ పెట్టాలి. మస్తు మంచిగా ఉన్నాయిలే. అట్లనే ఇవన్నీ గొబ్బెమ్మలు కూడా నేను అట్లనే చేసిన అన్నట్టు. ఈ ఫస్ట్ గొబ్బెమ్మకు వచ్చేసి మీరు పెద్ద సర్కిల్ తీసుకోవాలి, మధ్యలో వరకు కట్ చేసి ఇట్లా పేస్ట్ చేయాలి. గ్రాస్ నేను చెప్పినా కదా, అట్లా కట్ చేసి మీరు బెండ్ చేసేసి ఇట్లా చుట్టి పెట్టాలి. మధ్యలో గుమ్మడి పూలు ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా పెట్టాలి. ఇట్లా పెట్టినాక ఈ 4 ఏమో చిన్న చిన్న సర్కిల్స్ తీసుకున్నారనుకోండి, చిన్న గొబ్బెమ్మలు వస్తాయి. పెద్ద సర్కిల్ తీసుకుంటే పెద్ద గొబ్బెమ్మ వస్తుంది. ఒకటేమో పెద్ద చేయాలి, 4 చిన్నవి చేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే రెడ్ కలర్ A4 షీట్ పేపర్ తీసుకొని వాటర్ కలర్స్ ఉంటాయి కదా, వాటర్ కలర్స్ తీసుకొని వైట్ కలర్ వాటర్ కలర్తో ఇట్లా ముగ్గులు వేసుకోవాలి మంచిగా. నాకైతే చుక్కల ముగ్గులు అంత మంచిగా రావు, ఏదో వేసిన ట్రై చేసిన. ఇట్లా వేయాలి. ఇదేంటంటే ఈ మధ్యలో కలర్లు ఏంది ఇట్లున్నాయి అనుకుంటున్నారా? ఇవేమో నవధాన్యాలు పెడతాం కదా, గవి అన్నమాట. గవి అన్నట్టు ఈ నవధాన్యాలు కలర్లు ఉంటాయి కదా, నవధాన్యాలు ఇట్లా కలర్లతో నేను ఇట్లా చేసిన. ఇప్పుడు ఇట్లా పెట్టుకున్నాక ఈ పెద్ద గొబ్బెమ్మ ఉన్నది కదా, రెడ్ కలర్ పసుపు కలర్, ఇవేంది పసుపు కుంకుమలు అన్నట్టు. ఓకే, ఈ గొబ్బెమ్మలను తీసుకొని మనం పసుపు కుంకుమ పెట్టాలి గొబ్బెమ్మలకు. ఓకే, ఇట్లా అన్నిటికీ పసుపు కుంకుమ పెట్టేసుకుందాం.
నేనైతే 3 పసుపు బొట్లు 2 ఎర్ర బొట్లు పెడుతున్నా. ఇక మీ ఇష్టం ఎట్లన్నా పెట్టుకోండి, కానీ 5 పెట్టాలి. ఓకే. ఇక సంక్రాంతి అంటేనే మస్తు ధూమ్ ధామ్ ఉంటుంది. రంగవల్లులు, గంగిరెద్దులు, సకినాలు, మటన్, చికెన్, అబ్బాబాబా ఏమని ఉంటుందా. నాకైతే మస్తు ఇష్టం సంక్రాంతి అంటే. ఇక పిల్లలు కూడా మస్తు ధూమ్ధామ్ చేస్తారు ఈ పండుగకు. అందుకనే నాకు ఈ ఇది సంక్రాంతి క్రాఫ్టే చేయాలనిపించింది. ఇట్లా పెట్టాలన్నట్టు. ఇంకా దీనికి మధ్యలో వచ్చేసి రెడ్ కలర్ బొట్లు కూడా పెట్టేసుకుందాం, అయిపోతుంది మనకి. మస్తున్నాయిలే, సూపర్. ఇట్లా ఇవి చిన్నవి వచ్చేసి నేను ఎడ్జ్లకు పెడుతున్నా, మధ్యలో పెద్ద గొబ్బెమ్మ పెడతాను. పసుపు కుంకుమ. ఇంకా మీకు ఈ వచ్చే క్లాసులలో కూడా మొత్తం సంక్రాంతి రిలేటెడ్ క్రాఫ్ట్ ఇంకా చూపిస్తాను మీకు. అంటే గంగిరెద్దులు ఎట్లా చేయాలి, మళ్ళీ పొంగల్ కుండ ఎట్లా చేయాలి, అవన్నీ నేను మీకు వచ్చే క్లాసులలో చూపిస్తాను. ఓకే. ఆల్మోస్ట్ మన గొబ్బెమ్మలు తయారైనాయి. మస్తున్నాయిలే, నాకైతే మస్తు అనిపిస్తున్నది. మీరు కూడా ట్రై చేయండి, మీరు కూడా మస్తు మంచిగా ఫీల్ అవుతారు. నిజంగా చెప్తున్నా, అసలు ఎంత ముద్దుగున్నాయి కదా గొబ్బెమ్మలు, మస్తున్నాయి. నాకైతే ఇప్పుడే దండం పెట్టుకోవాలనిపిస్తుంది. సంక్రాంతి పండుగ ఇప్పుడే వచ్చేసినట్టు అనిపిస్తుంది నాకు. సో డిఫరెంట్వి మీకు సంక్రాంతి పండుగ రిలేటెడ్వి వచ్చే క్లాసులలో చూపిస్తా. అందరికీ శనార్థులు. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.